నా అన్న వాళ్ళు లేక కొందరు అనాథలవుతుంటే మరికొందరేమో అందరూ ఉండి కూడా అనాథలుగా మారుతున్నారు. నీకు అమ్మ నాన్న లేరా? ఆస్తం వచ్చి చనిపోయింది. హాస్టల్ అడ్మిషన్ అప్పుడు కూడా వాళ్ళ అత్తయ్య వాళ్ళ అక్కనే వచ్చారనమాట. అప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ రాలేదు. అంటే వాళ్ళ అమ్మ చనిపోయి 6-7 years అయ్యి ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ చేసిన కూరలు ఇంకా వాళ్ళకి గుర్తున్నాయి అనేసి అంటే నిజంగా అంటే వాళ్ళని చూసైతే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మమ్మీ ఉంది కానీ నాన్న చిన్నప్పుడే హార్ట్ అటాక్ చనిపోయిండు. మరి అమ్మని చూడాలనిపించినప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడైనా అనిపిస్తుంది అమ్మని చూడాలని? అవి తీసి పడేస్తూ ఉంటే వద్దు సార్, ఇది ఉంచండి సార్, మా నాన్న కొనిపించింది సార్, మళ్ళీ మా నాన్న అయితే నాకు కొనిపించాడు కదా. వచ్చి ఇక్కడికి వస్తే మాత్రం పేరెంట్ యొక్క విలువైతే తెలుస్తుంది మా. నీకు అమ్మ నాన్న ఉన్నారా? తెలీదా? ఎలా వచ్చావు ఇక్కడకు? కానీ వీళ్ళని చూసినప్పుడు, రాకేష్ చూసినప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే నాకు పెద్ద సమస్య అయితే కాదు. ఇక్కడికి పోనమ్మా, చచ్చిపోయినా కానీ ఇక్కడనే చచ్చిపోతాను నేను. ఇక్కడైనా సాగు కూడా కావాలి. వెంకట్ దాస్ అని పేరు. ఏం చదువుతున్నావు నాన్న? 10th మేడం. 10th? ఏ స్కూలు? జిల్పేజ్ అవుతున్నారు. అంటే మాస్టర్ చేసే దాంట్లోనే నన్ను కూడా అదే స్కూలా? ఓకే. మీ అమ్మ నాన్న ఏమయ్యారు నాన్న? ఏ ఊరు అసలు మీది? మాది నల్గొండ డిస్ట్రిక్ట్. అక్కడ ఓకే. అమ్మ నాన్న? మమ్మీ ఉంది కానీ నాన్న చిన్నప్పుడే హార్ట్ అటాక్ చనిపోయిండు. ఓకే. మమ్మీ ఇక్కడ లిబ్నార్కి వచ్చినాక కొన్ని రోజులు ఉంది కానీ వేరే మ్యారేజ్ చేసి పంపించేసాను అమ్మకి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వేరే మ్యారేజ్ చేశారా? అప్పటి నుంచి తాతయ్య చూసుకుండు. తాతయ్యకి ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ హాస్టల్లో చూసి పెట్టేసి. అమ్మ వస్తుందా? అమ్మ అంటే ఇయర్లీ వన్స్ వస్తుంది. నా బర్త్డేకి వస్తుంది అంతే. ఇక మళ్ళీ నీకు ఇంకా అన్నలు అక్కలు తమ్ముళ్ళు అట్లా ఉన్నా? నువ్వు ఒక్కడవేనా? నేను ఒక్కనే. కాకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. 2 చెల్లెలు ఉన్నారు అంతే. 2 చెల్లెళ్ళ? వాళ్ళు కూడా వస్తారా? వాళ్ళు కూడా వస్తారు. ఆయన కూడా వస్తారా? వాళ్ళ నాన్న కూడా? ఆయన రాడు. అమ్మను ఆ పిల్లలు 2 వస్తారా? అది కూడా పిల్లల్ని అమ్మ తీసుకొస్తేనే. అదే. ఓకే. మరి నువ్వు ఎప్పుడు అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళు అని అడగలేదా అమ్మ? అమ్మ అడుగుతుంది కానీ నేను వెళ్ళినట్టు. ఎందుకంటే నాకు ఇక్కడనే నచ్చుతుంది. ఎందుకు ఇక్కడే నచ్చుతుంది? అక్కడ ఉన్న ఎంజాయ్మెంట్ కంటే ఇక్కడనే నాకు బాగా నచ్చుతుంది. అంటే చిన్నప్పటి నుంచి నేను ఇంటి దగ్గర ఉన్నదానికంటే ఇక్కడ ఉన్నప్పుడే నేను అన్ని నేర్చుకున్నాను. ఓకే. ఓకే. అన్ని నేర్చుకున్నా అంటే సార్ వాళ్ళని. అవునమ్మా. ఓకే. మరి అమ్మని చూడాలనిపించినప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడైనా అనిపిస్తుంది అమ్మని చూడాలని? అంటే వీళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అనిపిస్తుంది కానీ మామూలుగానే వచ్చినప్పుడా ఏం కాదు అయినా వదిలిపెట్టేసుకున్నా. మరీ ఎక్కువ బాగా అనిపిస్తే సార్ని అడిగి ఫోన్ మాట్లాడు అంతే. ఈ ఊరండి వీళ్ళది? ఇబ్రహీంపట్నం మాల్. తాతయ్యనే మదర్కి ఒక వేరే మ్యారేజ్ చేయటం వల్ల ఆమె అక్కడ ఉంటుందన్నమాట. తాతయ్యనే చూసుకుంటూ ఉంటాడు. ఆయనకి రీసెంట్లీ ఒక 4 years బ్యాక్ పెరాలసిస్ వచ్చిందనమాట. ఇక అప్పుడు వీడిని చూసుకోలేక తీసుకొచ్చి మన దగ్గర వదిలిపెట్టారు. ఫ్రమ్ 6th classలో 5th class అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చాడు. ఆల్మోస్ట్ 5 years దాటిపోయింది. 5 years దాటిపోయింది. అప్పటి నుంచి మన దగ్గరే ఉంటాడు అనమాట. ఆవిడికి చాలా ఇష్టం తల్లికి. వాళ్ళే చిన్న ఏజ్లో హస్బెండ్ చనిపోయాడు అని చెప్పేసి మ్యారేజ్ చేశారు. తను యాక్సెప్ట్ చేయడు. ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో తను యాక్సెప్ట్ చేయడు అనమాట. కానీ వాడికి ఎప్పుడు అదే చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు వరకు 10/10 వస్తున్నాయి స్కోరింగ్. IIIT బాసరా నెక్స్ట్ ఇయర్ IIIT బాసరా అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని వాడికి నేను అదే చెప్తానమాట. నువ్వు ఫస్ట్ బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకుంటే ఖచ్చితంగా తను నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. కానీ అప్పుడు తనకు ఉండాలి కదండి వెళ్ళాలని.
తనకు అనిపించినప్పుడు అవతల వాళ్ళ దగ్గర తీసుకోవాలి కానీ కానీ వాళ్ళ అమ్మ అంటే బాగా ఇష్టం, వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మ అంటే బాగా ఇష్టం. ఎక్కువగా ఎప్పుడు తన గురించే బాధపడతా ఉంటాడు అనమాట. వాళ్ళ అమ్మ కోసం. ఆ ఇయర్లీ వన్స్ కూడా ఏంటనంటే తను వాళ్ళ అమ్మగారి ఇంటికి వస్తుంది, ఓకే ఓకే. వాళ్ళ అమ్మగారి ఇంటికి వస్తుంది వాళ్ళ మదరు. వచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా ఈయనని తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొస్తూ ఉంటారు. అంటే వాళ్ళ తాతగారి ఇంటికి తీసుకెళ్తుందా అండి వాళ్ళ అమ్మ వచ్చి బాబుని? వాళ్ళ తాతగారే వచ్చి వాళ్ళ మదర్ వచ్చింది ఒకరోజు చూపించుకొని తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్తారు అనమాట. అంటే వాళ్ళ మదర్ వచ్చిన సంగతి, వీడిని తీసుకెళ్తున్న సంగతి అయితే వాళ్ళ ఫాదర్కి తెలియదు అనమాట. తెలియకుండా తీసుకెళ్ళి చూపించుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ చెల్లి పుట్టినప్పుడు ఈయన అందరికీ చాక్లెట్లు పంచాడు స్కూల్లో, మాకు సిస్టర్ వచ్చింది అనేసి. ఏం చదువుకుంటావు నాన్న? ఏం చదవాలి ముందు? పెద్దయ్యాక ఏమవుతావు? ఐఏఎస్ ఐఏఎస్ చదువుతావా? నువ్వు చదవాలి, ఎందుకంటే 10/10 మార్క్స్ వస్తున్నాయంటే డెఫినెట్గా నువ్వు చదవగలవు. 100% కదా, 10% వస్తున్నట్టు కదా. ఇప్పటి వరకు 100% వస్తుంది. కానీ వెరీ టాలెంటెడ్ టీచర్స్ కూడా. ఇప్పుడు స్కూల్కి వెళ్తే టీచర్స్ ఒక చిన్న కంప్లైంట్ ఇస్తూ ఉంటారు అనమాట. ఈయన యాటిట్యూడ్ ఏంటి అని అంటే అందరికంటే ఫస్ట్ చేస్తారు. ఇప్పుడు డిఫరెంట్గా ఉంటాయి, మేము వీళ్ళ మైండ్ సెట్స్ అన్ని ఆలోచిస్తే ఏంటా అనిపిస్తుంది. టీచర్ ఒక బోర్డు మీద సమ్మేసి ఇది ఎవరు ఫస్ట్ చేస్తారో లేచి రండిరా అని అంటే, నేనైతే అందరికంటే ఫస్ట్ చేస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూపిస్తా. ఆల్మోస్ట్ పిల్లలందరూ అదే చేస్తారు. కానీ వీడి యాటిట్యూడ్ ఏంటంటే చేస్తాడు, బాధపడుతున్నాను. వీడి యాటిట్యూడ్ ఏంటంటే అందరికంటే ఫస్ట్ చేస్తాడు, కానీ అట్లాగే కదలకుండా కూర్చుంటాడు అనమాట. టీచర్ కంపల్సరీగా పేరు పెట్టి వెంకటదాస్ నువ్వు చేసావా లేచిరా అని చెప్పి పిలవాలన్నమాట. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తాడు. టీచర్ అదే అంటది క్లాస్లో, నేను వెళ్ళినప్పుడల్లా టీచర్ అదే అంటది, వీడందరికంటే ఫస్ట్ చేస్తాడు కానీ వాడిని ఖచ్చితంగా పేరు పెట్టి పిలవాలి సార్, అదొకటి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. లాస్ట్ టైం ఒక ఎగ్జామ్ రాపిచ్చాము, NNMS ఎగ్జామ్ రాపిచ్చాము. నేనైతే ఐ హోప్ టాపర్ వస్తాడని అనుకున్నాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ పేపర్ నేను మళ్ళీ ఎగ్జామ్ పెట్టాను. అవుట్ ఆఫ్ 100కి 95 వచ్చాయి. ఇక ఖచ్చితంగా నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే వీడికి సీట్ వచ్చేస్తుంది పంపించాలి అనేసి. మార్క్స్ వచ్చిన తర్వాత క్వాలిఫై కూడా కాలేదు. షాక్ అయిపోయామన్నమాట. అదేంటి అదే పేపర్ ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ వచ్చాయి, ఇదేంటి క్వాలిఫై కూడా కాలేదు అనేసి. కానీ తర్వాత కౌన్సిలింగ్లో కూర్చోబెట్టి మొత్తం మాట్లాడితే ఎగ్జామ్ రాస్తే నన్ను ఎక్కడైనా వేరే హాస్టల్కి పంపిస్తారని నేను రాయలేదు. అంటే వాడికి ఎక్కడికి వెళ్ళటం అన్నది ఇష్టం లేక ఇక్కడే ఉండాలి అనేసి. ఎందుకు ఇక్కడ ఉన్నంత హ్యాపీనెస్ నేను ఎక్కడ చూడను. ఆ చిన్న చిన్న థింగ్స్ దగ్గర కొంచెం నాకు భయం వేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ 10th క్లాస్ ఏం చేస్తాడా ఏంటా అన్నది నాకు కొంచెం భయంగా ఉందన్నమాట. ప్రామిస్ ఇచ్చాడు, మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను సార్ 10/10 అనేసి. చూడాలి. చదువుకోవాలి నాన్న, బాగా చదువుకో. ఎక్కడికి వెళ్ళవు, నువ్వు బాగా చదువుకున్నా కూడా కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. తను ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా ఏం చేసినా ఇక్కడనే ఉండనివ్వండి మీరు. షూర్ మ్యామ్, తప్పకుండా. ఇది నా రిక్వెస్ట్. తప్పకుండా. ఎందుకంటే తను ఇక్కడే ఉండాలి అని అంత ఆశగా ఉన్నప్పుడు మీరు దూరం చేయకండి. వీళ్ళందరితోటే ఉండనివ్వండి, మీతోటే ఉంచుకోండి. ఓకేనా నాన్న? నేను చెప్పాను కదా, ఉంచుకుంటారు ఖచ్చితంగా మీ సార్. అందుకని నువ్వు మంచిగా పర్ఫామ్ చెయ్యి, బాగా రాయి అమ్మా. బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే మంచి జాబ్ వచ్చింది అనుకో, నీకు ఇంక ఇవన్నీ ఏం అనిపించదు. అప్పుడు నువ్వు మంచి జాబ్లోకి వెళ్ళావనుకో అందరు నీ దగ్గరకే వస్తారు. అప్పుడు నువ్వు ఎవరైతే రావాలని అనుకుంటున్నావో, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. అప్పుడు మా దగ్గర ఆల్రెడీ అట్లాంటి ఒక కేసు ఉంది మ్యామ్. అనిల్ అని ఒక అబ్బాయి, ఇద్దరు పేరెంట్స్ లేరు. 8th క్లాస్లో మా దగ్గరికి వచ్చాడు. ఇద్దరు బ్రతికే ఉన్నారు. వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకోవటం వల్ల, ఇద్దరు కొట్టుకోవటం వల్ల 8th క్లాస్ నుంచి వాడు ఆర్ఫన్గా ఉండిపోయాడు అనమాట. 10th 561 వచ్చాయి. బాసరా IIITలో 80 కంప్లీట్ అయ్యింది. DRDLలో జాబ్ చేస్తున్నాడు అసిస్టెంట్ సైంటిస్ట్గా. ఇప్పుడు జాబ్ వచ్చి ఒక 75,000 స్కేల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ కలిశారు వాడి వల్ల. వాడిని హాస్టల్లో నుంచి వాడిని పంపించడానికి మాకు చాలా పెద్ద కష్టం అనిపించింది అనమాట. వాడు వెళ్ళనంటాడు. జాబ్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు సార్ నాకు వద్దు అంటాడు అనమాట. వాడిని మాట్లాడి ఇన్ని రోజులు డబ్బు లేకనే వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, కనీసం ఇప్పుడన్నా నీ వల్ల వాళ్ళిద్దరు మళ్ళీ కలుస్తాను అంటున్నప్పుడు
ఇప్పటికైనా ఒక ఫ్యామిలీ వస్తుంది నీకు, సంతోషపడు అని చెప్పేసి సెట్ చేసి పంపించడం జరిగింది అన్నమాట. ఇప్పుడు సంతోష్ నగర్లో ఉంటున్నారు. బాగున్నాడండి, చాలా బాగున్నాడు, సంతోష్ నగర్లో ఉంటున్నాడు. మరి తన స్టోరీని పదే పదే చెప్పండి. తెలుసు ఆయనకి, మొత్తం అంతా తెలుసు. తెలుసా అమ్మా? మరి చూడు, ఏమో నీకు కూడా రేపు అలాగే జరగచ్చేమో, హ్యాపీగా ఉంటాను. ఎప్పుడు అదే చెప్తాం అనమాట, ఖచ్చితంగా ఎవరు రారు, అమ్మమ్మ తాతయ్య వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడికి. నేను ఎప్పుడు అదే చెప్తాను, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకో, నువ్వు మంచిగా సెటిల్ అవ్వు, ఖచ్చితంగా నువ్వు ఎవరైతే రారు అనుకుంటున్నావో మీ నాన్ననే వచ్చి నేను తీసుకొని వెళ్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు అనమాట అప్పటి నుంచి కూడా. అప్పుడు వెళ్తావా మరి? వెళ్తావా నాన్న? అప్పుడు వెళ్ళినా కూడా సారోడిని మర్చిపో, ఓకేనా? ఏడవకు అమ్మా, ఏడవకూడదు. నువ్వు పెద్దోడివి కదా కొంచెం, నీకంటే చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు చూడు, అవునా? వీళ్ళందరికీ ధైర్యం చెప్పాలి కదా. మీకు ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటండి వీళ్ళల్లో? ఇలా చూసిన తర్వాత మీకు బాగా ఇన్స్పిరేషన్ అనిపించిన, బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించింది, మీరు ఇన్స్పైర్ అయ్యేది ఎవరిని చూసి ఇందులో? ఆల్మోస్ట్ అంటే రాకేష్ చూసాను మ్యామ్. ఎందుకనంటే ఏదైనా నాకు చిన్న చిన్న విషయాలలో ప్రాబ్లం అనిపించినప్పుడు చాలా దుఃఖం అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే నా ఫ్రెండ్స్ కానీ నా క్లాస్మేట్స్ కానీ వాళ్ళందరూ మంచి మంచి జాబ్స్ చేసుకుంటూ వాళ్ళు FBలో ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవాళ అక్కడున్నాం అన్నప్పుడు ఒక్కొక్కసారి అది ఏంట్రా మ్యారేజ్ చేసుకోకుండా ఈ పిల్లలతోటి ఇక్కడ ఇంతమందితోటి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, రెంట్ కట్టనప్పుడు, కరెంటు బిల్లులు ఇవన్నీ బర్డన్ అయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది అనమాట. ఆ చిన్న చిన్న విషయాలకి నేను చాలా నర్వస్ అయిపోతూ ఉంటాను. కానీ వీళ్ళని చూసినప్పుడు, రాకేష్ చూసినప్పుడు, వాళ్ళతో పోల్చుకుంటే నాకు పెద్ద సమస్య అయితే కాదు. ఎందుకంటే ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది నా ప్రాబ్లం. కానీ వాళ్ళది లైఫ్ లాంగ్ ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు ఆ అమ్మమ్మ ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే లేదు, రేపు ఆవిడ కూడా లేకపోతే తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి అనేసి అట్లాగా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కడనే కాదు, ఆల్మోస్ట్ అందరి సిచ్యువేషన్స్ అట్లాగే ఉంటాయి అన్నమాట. కానీ వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారంటే, మార్నింగ్ లెగుస్తారు, వాళ్ళంతటా వాళ్ళే రెడీ అవుతారు, వాళ్ళే యూనిఫామ్స్ వేసుకుంటారు, బాక్సెస్ పెట్టుకుంటారు, లేచి వెళ్ళిపో. ఇది ఒక చైన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడి పిల్లలు ఎవరో ఎక్కడున్నారో ఏం తెలియదు, కానీ ఎంత ప్రేమ ఉంటారంటే 10 నిమిషాలలో తనుకుంటారు, మళ్ళీ 10 నిమిషాల్లో వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. ఆ విషయంలో మీరు చాలా చాలా గ్రేట్ అండి. అవును, ఏంటి అంటే మీకు మ్యారేజ్ అట్లాంటి ఆలోచనలు లేవా? యాక్చువల్గా ఏంటంటే చాలా చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు కార్తిక్ వచ్చి నా దగ్గరికి చాలా చిన్నప్పుడే వచ్చాడు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఇంకా చిన్నప్పుడే వచ్చారు. మ్యాచ్ సంబంధాలు వచ్చినప్పుడు నేను వీళ్ళని చూపించాను అనమాట. వీళ్ళు కూడా మనతో పాటే ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచించుకొని అని అన్నప్పుడు వీళ్ళు వద్దు అన్నట్టు మాట్లాడటం రావటం జరిగిందనమాట. కాబట్టి ఇక అట్లాంటి వాళ్ళని తీసుకొని మళ్ళీ నేను నా దగ్గరికే ఫ్యామిలీ కౌన్సిలింగ్కి చాలామంది వస్తూ ఉంటారు. నేను మళ్ళీ నాకు వేరే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు అన్న ఒక ఉద్దేశంతో నేనే ఆగుతూ ఉన్నాను అనమాట. మీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి రావాలంటే అవతల వాళ్ళకి అదృష్టం ఉండాలి. డెఫినెట్ గా మీకు మంచి జరుగుతుంది. మంచి అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఏరి కోరి చేసుకుంటారు. చూడండి, నా మాట ఖచ్చితంగా నిజమవుతుంది. వీళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తారు.